అన్నా అన్నా విన్నావా. ఇప్పుడు తెలుగు డయాస్పరాకి 2 ముక్కలు చెప్పాలండి. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన 2 ముక్కలు చెప్తాను. యెస్, ఎడ్యుకేషన్ లెవెల్ ఎక్కువ, ఇన్‌కమ్ ఎక్కువ అండ్ కానీ నన్ ఆఫ్ దట్ కాజెస్ సెలబ్రేషన్ ఆర్ నన్ ఆఫ్ దట్ గివ్స్ అస్ ద ఆరా దట్ వి ఆర్ సుపీరియర్ టు ఎనీథింగ్. ఓకే. నేను ఇంత పోటుగాడిని కాబట్టి నన్నేం బిగుతారు అనే ఇది అనవసరం. ఇంకోటి ఏంటంటే వాట్ వీ డూ ఇన్ అవర్ హోమ్స్ నోబడీ కేర్స్, రైట్? బయటికి వెళ్ళి మన పద్ధతుల్ని మనం కొంచెం పరిశీలించుకోకపోతే ఇట్ విల్ బి బ్యాడ్ ఫర్ ఎవ్రీబడి. నా పరిశీలన ప్రకారం యాంటీ ఇండియన్ సెంటిమెంట్ పెరుగుతుంది. ఇప్పుడు మన ప్రవర్తన కొంత మార్చుకోవాల్సిన అవసరం నాకైతే కనపడుతుంది. ఇది ఎంత పెరిగింది, ఎక్కడి నుంచి ఎంత పెరిగింది అన్నది మనం టెంపరేచర్ చూసినట్టు చూసి చెప్పలేమండి. అన్ని యానెక్డోట్సే. ఈ యానెక్డోట్స్‌కి సంబంధించిందే చెప్తా ఉన్నాను. సో, ఈ ఒక పక్క నుంచి ఇంత పెద్ద పెద్ద ప్రముఖులు ట్రంప్, వాన్స్ దగ్గర నుంచి జెరెమీ కార్ల్ వరకు వైట్ రీప్లేస్‌మెంట్ సిద్ధాంతాన్ని కుమ్ముతా ఉంటే, వాళ్ళకున్న సోషల్ మీడియా రీచ్‌తో ఈ దావాల వల్ల ఎప్పుడో ఒకసారి క్రిటికల్ మాస్‌కొచ్చి ఇంకా పెరుగుతుందని ఊహించడంలో తప్పులేదు. దానికి సిద్ధపడాలి. దానికి సిద్ధపడటం అంటే ఏ రకంగా సిద్ధపడాలంటే, ఆ రోజు వచ్చినప్పుడు మన చేతుల్లో ఉండకపోవచ్చు.